ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ వివేక్ చంద్ర గారు ఉన్నారు. న్యూమరాలజీ ప్రకారం ఆపరేషన్ సింధూర్ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు సార్ మాటలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, ఆపరేషన్ సింధూర్ సక్సెస్ఫుల్గా అయితే ప్రజెంట్ అయితే జరుగుతుంది. సో దేశం అంతా కూడా ఒకరోజు మాక్ డ్రిల్ అన్నారు, సర్ప్రైజ్గా ఒకరోజు ముందే అటాక్ చేశారు. సో ఆబ్వియస్లీ 1:44 మన ఇండియన్ ఆర్మీ మీద దాడి చేసింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం అప్పర్ హ్యాండ్లో ఉన్నాము. మన విజయానికి సంబంధించి ఆ పర్టికులర్ అటాక్ చేసిన టైమ్ అండ్ డేట్ ఎంతవరకు ఇంపార్టెంట్ అంటారు? ఎంత కీలక పాత్ర పోషిస్తున్నాయి మన విజయంలో ఇప్పుడు? ఓకే అండి, చాలా మంచి ప్రశ్న అయితే అడిగారు మీరు. సో ఇక్కడ మనం ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు మనం ముఖ్యంగా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే న్యూమరాలజీ అనేటువంటిది నెంబర్ గేమ్. ప్రతి ఒక్కటి కూడా మన నెంబర్నే రిప్రజెంట్ చేస్తుంటుంది మన జీవితంలో. అంటే అది ప్రదేశానికి సంబంధించిందైనా కానివ్వండి, వ్యక్తికి సంబంధించిందైనా కానివ్వండి, లేదంటే ఒక ఈవెంట్కి సంబంధించిందైనా సరే, న్యూమరాలజీ అనేటువంటి చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. దాంట్లో భాగంగానే ఈ ఆపరేషన్ సింధూర్ గురించి మనం అనాలిసిస్ చేసినప్పుడు ప్రతి ఒక్కటి కూడా ఈవెంట్ ప్రకారం మనకి ఆ ఉన్నటువంటి పర్టికులర్ డేట్కి టైంకి కూడా కరెక్ట్గా ఇండియాకి ఏ విధంగా అయితే కంపాటబిలిటీలో ఉండాలో ప్రతి ఒక్కటి ఆ విధంగానే మనకు జరిగిందనమాట. సో దీన్ని మనం ఏం చేద్దామంటే మన డిజిటల్ స్క్రీన్ మీద నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మన వ్యూవర్స్ కూడా చాలా నీట్గా అర్థమవుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ విషయం గురించి మనం చెప్పుకునే ముందు ఒక విషయం మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కొన్ని బ్యాచెస్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయి, అంటే ఒక గ్రూప్ అంటారు అనమాట. ఈ గ్రూప్లోకి 3, 6, 9 అనేటువంటి 3 నెంబర్లు ఒక గ్రూపు. సో ఈ 3 నెంబర్లు ఎప్పుడైతే ఒక వ్యక్తి యొక్క జీవితంలో రీక్రియేట్ అవుతూ ఉంటాయో ఖచ్చితంగా కూడా ఆ వ్యక్తి లైఫ్లో ఖచ్చితంగా ఒక మంచి పాజిటివ్కి వెళ్తారు, అప్పర్ హ్యాండ్లోకి వెళ్తారు అనమాట. అసలు ఈ 369కి ఇప్పుడున్నటువంటి ఆపరేషన్ సింధూర్కి ఏంటి సంబంధం అనేటువంటిది మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో దీంట్లో మనం వెళ్ళే ముందు మనం ఏం చేయాలంటే, మన ఇండియాకి సంబంధించినటువంటి ఏదైతే చార్లియన్ మెథడ్లో ఈ టోటల్ మనం చెక్ చేసినప్పుడు 3 అనేటువంటి సింగిల్ డిజిట్ వస్తుందండి. అలానే పాకిస్తాన్కి సంబంధించినప్పుడు చూసినప్పుడు 7 అనేటువంటి సింగిల్ డిజిట్ వస్తుంది. ఎప్పుడైనా సరే ఇక్కడ మనకి డబల్ డిజిట్, సింగిల్ డిజిట్ అనేటువంటివి చాలా కీ రోల్ అనేటువంటి ప్లే చేస్తాయి. సో ఈ సింగిల్ డిజిట్లో మనకు వచ్చినప్పుడు ఇండియాకి ఏదైతే 3 అనేటువంటి నెంబర్ వచ్చిందో, ఈ 3 అనేటువంటి నెంబర్కి కారకత్వం ఎవరంటే గురుగ్రహం అనమాట. అంటే ఏ వ్యక్తికి అయితే 3 అనేటువంటి టోటల్లో వచ్చిందో ఆ వ్యక్తికి గురువుకి సంబంధించిన కారకత్వాలు అనేటువంటివి ఆపాదించబడతాయి. మన న్యూమరాలజీ చూసినటువంటి ప్రతి ప్రేక్షకులకి కూడా చిన్న అవగాహన ఉన్నటువంటి విషయమే. సో అసలు ఈ 3 ఇక్కడ ఇందాక నేను ఏం చెప్పాను, 369 అనేటువంటి దాని గురించి చెప్పాను. టెస్లా కోడ్, యూనివర్సల్ కోడ్ అంటారు దాన్ని. ఇప్పుడు మనం ఏమైంది, ఇండియా టోటల్ మనం చూసినప్పుడు 3 అనేటువంటి నెంబర్ రిప్రజెంటేషన్ అయింది. గురువు కాబట్టి మనందరికీ తెలిసిందే, ప్రపంచంలో ఇండియాని విశ్వగురువు అంటారు. ఎందుకు? మన దేశంలో ఉన్నటువంటి శాస్త్రాలు కానివ్వండి, నాలెడ్జ్ కానివ్వండి ఎక్కడా లేదు. దానికి కారణం ఏంటి? 3 అనేటువంటి గురు కారకత్వం వలన. నెక్స్ట్ పాకిస్తాన్ చూసుకుంటే 7 అనేటువంటి కుజకారకత్వం వచ్చింది. మనందరికీ తెలిసి కుజుడు అంటే మనకి ఆధ్యాత్మికతకి రిప్రజెంటేషన్. కాబట్టి ఏంటి, పాకిస్తాన్ తనకి తానుగా ఒక మతతత్వం అయినటువంటి దేశంగా, అలానే మత రాజకీయాలు, మత ప్రాతిపదికన దేశం ఉండాలి అనేటువంటి విధంగా రాజ్యం నెలకొల్పాలని చూస్తూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, కేతువుకి ముండిద్ది, తలకాయ ఉండదు, మనందరికీ తెలిసిందే. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరు ఏం చెప్పినా గుడ్డిగా నమ్ముతుంటారు. పాకిస్తాన్ విషయంలో ఏం జరిగింది, ఆఫ్ఘనిస్తాన్కి తాలిబాన్ల గురించి అమెరికా పాకిస్తాన్ని వాడుకుంది. తర్వాత ఇప్పుడు ఇండియా గురించి చైనా వాడుకుంది. ఏం చెప్పారు, మీకు సపోర్ట్ మేము ఉంటాం అన్నప్పుడు పాకిస్తాన్ చేసింది, గొర్రెకలాగా తలకాయ ఊపేసి ప్రతి దగ్గర కూడా ఫెయిల్ అయ్యింది. సో ఇక్కడ ఏమైంది చూడండి, ఇది కూడా మనకు సంబంధించినటువంటి కరెక్ట్ క్లియరెన్స్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ మనం చూసుకున్నప్పుడు ఇండియా యొక్క ఇండిపెండెన్స్ డే చూద్దాం. 15/8/1990 15/8/1990లో దీనికి సంబంధించినటువంటి రూలింగ్ నెంబరు, డెస్టినీ నెంబర్ తీసినప్పుడు 6/6 కాంబినేషన్ వచ్చింది. నేను మీకు ఏం చెప్పాను ఇందాక, 369 అనేటువంటిది రిప్రజెంటేషన్ అయితే సక్సెస్లోకి వెళ్తారన్న. ఇండియా 3 వచ్చింది. ఇక్కడ మన ఏదైతే ఇండిపెండెన్స్ ప్రకారం చూసుకుంటే 6 అనేటువంటివి 2 వచ్చింది, అంటే 3-6 ఇక్కడ వచ్చింది. ఇక మనకి ఏం కావాలండి, 9. అసలు ఇక్కడ కీ రోల్ అనేటువంటిది ఇక్కడ ఉంటుందన్నమాట. సో దీంట్లోకి వెళ్ళేటప్పుడు ఇంకొకటి చూడండి, 6 ఆపరేషన్ సింధూర్ ఉంది కదా, ఆపరేషన్ సింధూర్కి సంబంధించిన టోటల్ మనం ఇక్కడ యాడ్ చేసినప్పుడు చార్లియన్ మెథడ్ ప్రకారం 69 అనేటువంటి నెంబర్ వచ్చింది. ఇందాక నేను చెప్పాను 369 అన్న, ఇందాక 3 వచ్చింది, 6 వచ్చింది. ఇక్కడ ఆపరేషన్ సింధూర్లో 69లో 9 వచ్చింది. అలానే ఈ టోటల్ యాడ్ చేసినప్పుడు కూడా మళ్ళీ 6 వస్తుంది. ఇక్కడ చూసారంటే ఆపరేషన్ సింధూర్ యాడ్ అయినటువంటి స్టార్ట్ అయినటువంటి టైం కూడా, డేట్ కూడా మనం చూసుకున్నట్టయితే ఇలా 9 అనేటువంటి రిప్రజెంటేషన్ అవుతూ ఉంటుంది. ఇది ఏ ఇయర్లో స్టార్ట్ అయింది, ఈ ఇయర్ ఎంత, 2025. టోటల్ యాడ్ చేయండి, 2 + 2 + 5 యాడ్ చేస్తే
9 అయింది. మరి చూసారా 369 ఎక్కడ చూసినా సరే మనకి 369 కనిపిస్తుంది. ఇక మనం ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళినప్పుడు టైం చూద్దామండి. మనం టైము ఫస్ట్ స్ట్రైక్ మనకి ఎప్పుడు స్టార్ట్ అయిందండి? 144కి స్ట్రైక్ అనేటువంటి స్టార్ట్ అయింది. 144 చూస్తే యాడ్ చేస్తే ఎంత వచ్చిందండి? 1 + 4 + 4 = 9. ఇక్కడ ఏమైంది మనకి టెస్లా కోడ్ అనేటువంటిది భారతదేశం యొక్క టోటల్ 3. నెక్స్ట్ రూలింగ్ నెంబరు, ఇండిపెండెన్స్ డే రూలింగ్ నెంబరు, డెస్టినీ నెంబరు 6, ఆపరేషన్ సింధూర్ టోటల్ 6, స్టార్ట్ అయిన ఇయర్ 9, అలానే టైము 9. అంటే ఇక్కడ చూసారా ఎక్కడ చూసినా సరే ఇది ఏదైతే ఉందో ఇదంతా కూడా మనకి ఈ టెస్లా కోడ్లోకి వస్తుంది. కాబట్టి మన భారతదేశానికి అప్పర్ హ్యాండ్ అనేటువంటిది ఉండటానికి కారణమైనటువంటి నెంబర్స్ ఇవన్నమాట. సార్ గతంలో మనం చూసాము ఆ భారతదేశానికి ఎక్కువగా సపోర్ట్ అయితే వచ్చేది కాదు. ప్రతి ఒక్కరు కూడా పాకిస్తాన్కి పెంచి పోషించేవాళ్ళు టెర్రరిజంని. ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా వరకు ఈవెన్ అమెరికా కూడా మనకే సపోర్ట్ చేస్తుంది. సో మనకి యూఎన్లో కూడా మంచి సపోర్ట్ ఉంది. ఇంత గ్లోబల్గా మనకి ఇంత సపోర్ట్ రావడానికి ఏంటంటారు కారణం? ఖచ్చితంగా అండి, మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే ఇక్కడ మనకి ఒక వ్యక్తి అయినా సరే, ఒక దేశమైనా సరే, ఒక ప్రదేశానికైనా సరే సపోర్ట్ రావాలా, ఎలా ఉండాలనేటువంటిది వాటి యొక్క పర్సనల్ ఇయర్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. భారతదేశం యొక్క పర్సనల్ ఇయర్ కనుక మనం చూసుకుంటే, భారతదేశం యొక్క పర్సనల్ ఇయర్ అనేటువంటి మొత్తం మనం క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు 5 అనేటువంటి నెంబర్ వచ్చింది. మనందరికీ తెలిసిందే 5 అనేటువంటిది బుధుడు కారకుడు. బుధుడు ఏం చేస్తారండి? కమ్యూనికేషన్ ఎవరు? బుధుడు. ఎప్పుడైతే ఒక వ్యక్తికి కానీ లేదంటే ఒక ప్రదేశానికి కానీ 5 అనేటువంటి పర్సనల్ ఏరియా వచ్చినప్పుడు ఏవైతే ఓల్డ్ ప్యాటర్న్స్ అంటే పాత చింతకాయ పచ్చడి ఆలోచనలు అంటాం కదా, ఆ ఆలోచనలు మొత్తాన్ని కూడా వాళ్ళు బ్రేక్ చేసి ఒక కొత్త పందాలోకి వెళ్తారు. మనం గతంలో చూసుకున్నట్లయితే ఎప్పుడు డిఫెన్స్ అటాక్ అంత భారీ స్థాయిలో అయితే మనం ఎప్పుడు అటాక్ చేయలేదు. అవును, కానీ ఇప్పుడు చూసారు ఏమైంది? పర్సనల్ ఇయర్ 5 వచ్చింది. దీనివల్ల ఏమైంది? ఎప్పుడైతే మనం డిఫెన్స్ మోడ్లో అంటే ఎప్పుడు కూడా డిఫెన్స్ అనేవాళ్ళము, డిఫెన్స్ నుంచి అఫెన్సివ్కి వెళ్ళాం. తర్వాత ఇప్పుడు కంప్లీట్గా అఫెన్సివ్లోకి వెళ్ళిపోయాం మనం. ఎందుకు? ఈ పాత ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని బ్రేక్ చేస్తా ఈ కొత్తది ఏదైతే ఉందో దీంట్లోకి వచ్చాం అనమాట. సో ఇక్కడ చూసారా మరి పర్సనల్ ఇయర్ 5 అనేటువంటిది మనకి ఎంత క్లియర్గా అంటే న్యూమరాలజీ ఏ విధంగా క్లియర్గా మనకి దీంట్లో రిప్రజెంట్ చేసిందో. ఇక దీంట్లో పాకిస్తాన్ చూద్దాం మనం. పాకిస్తాన్ పర్సనల్ ఇయర్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు 4 వచ్చిందండి. 4కి కారకుడు ఎవరంటే రాహు. మనందరికీ తెలుసు రాహు మనకి భ్రమలు కల్పిస్తూ ఉంటాడు. సో దీంట్లో భాగంగానే అయి ఉండొచ్చు. పాకిస్తాన్కి ఏంటంటే లాస్ట్ టైం ఏదైనా ఒక అటాక్ చేసినప్పుడు ఏముండిద్ది, మహా అయితే రిటాలియేట్ చొప్పున ఏదో ఒక 2-3 పాకిస్తాన్ వాళ్ళని పేల్చేస్తారు, లేదంటే యూఎన్లోకి వెళ్ళి చెప్పుకుంటారు అన్న ఒక భ్రమలో పాకిస్తాన్ ఏం చేసింది, మన మీద అటాక్ వచ్చింది. అంటే అక్కడ ఏం జరిగింది? రాహువుకి సంబంధించినటువంటి పర్సనల్ ఇయర్ ఏదైతే ఉందో ఆ పర్సనల్ ఇయర్ అనేటువంటిది పాకిస్తాన్ యొక్క అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని భ్రమలోకి కలిగించింది అనమాట. దానిలో భాగంగానే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అనేటువంటిది మనం సక్సెస్ఫుల్గా మనం వెళ్ళగలిగాం. సో దీంట్లో మీకు మన ప్రేక్షకులకి ఇంకొక విషయం కూడా చెప్తానండి. మనకి 1971 వార్లో పాకిస్తాన్ బంగ్లాదేశ్ విడిపోయింది. అప్పుడు ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి. 1971 క్యాలిక్యులేట్ చేస్తే 1 + 9 + 7 + 1 మొత్తం యాడ్ చేసినప్పుడు 9 వచ్చింది మనకి. సో 9 మనందరికీ తెలిసిందే 9 కుజుడు అనమాట. యుద్ధానికి ప్రాతిపదిక తెలిపేవాడు. ఇప్పుడు ఈ ఇయర్ కూడా 9 యుద్ధానికి ప్రాతిపదిక తెలిపేవాడే. కానీ 1971 వార్ జరిగినప్పుడు ఏమైందండి? పాకిస్తాన్ 2 ముక్కలుగా విడిపోయింది, బంగ్లాదేశ్గా అట్లానే పాకిస్తాన్గా. సో ఇప్పుడు చూడండి 2025 ఇయర్, 2025 అంటే మళ్ళీ టోటల్ మనకి 9 వచ్చింది. సో చూద్దాం, ఎందుకంటే అప్పుడు 2 ముక్కలు అయిపోయింది, ఈసారి 4 ముక్కలు అయిద్దా? బలూచిస్తాన్ సిద్ధంగా ఉంది. అలానే సింధు ప్రావిన్స్ మాకు కావాలంటున్నారు. ఇవన్నీ కూడా మనకి నడుస్తూ ఉన్నాయి. సో చూద్దాం ఈ ఇయర్ ఎండింగ్ అయ్యేసరికి ఏం జరిగిద్ది అనేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అంటారు. అవును, ముక్కలయ్యే అవకాశాలు ఎక్కువ మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే అటు రాజకీయ పరంగా చూసినప్పుడు అట్లానే కనిపిస్తుంది, రాజకీయ పరంగా సపోర్ట్ చేస్తా న్యూమరాలజీ ప్రకారం కూడా అట్లానే కనిపిస్తుంది మనకి. సార్ గతంలో మనం చూసుకున్నట్లయితే చాలా వరకు సర్జికల్ స్ట్రైక్ చేసాం. పుల్వామా అటాక్ దాడికి సంబంధించి మనం రిటాలియేట్ అయ్యాం. సో ఇప్పుడు కూడా మనం సర్జికల్ స్ట్రైక్ అది కానీ భారీ ఒక యుద్ధమే స్టార్ట్ చేసాం. సో దానికి దీనికి ఏమైనా రిలేషన్ ఉంటుందా న్యూమరాలజీ ప్రకారం? ఖచ్చితంగా అండి. ఎందుకంటే మనకి సర్జికల్ స్ట్రైక్ ఎప్పుడు జరిగిందండి? 18వ తారీఖు 9వ నెల 2016లో జరిగింది. మీరు ఆ టోటల్ యాడ్ చేయండి, ఎక్కడ నెంబర్ చూసినా సరే 9 9 9 9 వచ్చింది. ఎందుకంటే 18 అంటే యాడ్ చేస్తే 9, మంత్ 9, ఇయర్ 2016 యాడ్ చేసినా 9, టోటల్ యాడ్ చేస్తే ఏమొచ్చిందండి? మళ్ళీ టోటల్ యాడ్ చేసినప్పుడు 9 వచ్చింది డెస్టినీ. అంటే కుజుడు నార్మల్గానే రక్తదాహం కలిగిన వాడు, అంటే యుద్ధానికి ప్రాతినిధ్యం వహించేటువంటి వాడు. మరి 4 9లు వచ్చినాయి అంటే భారతదేశం మీద ఎంత కుట్ర పని వాళ్ళు చేసి ఉంటారు. ఇక్కడ కూడా చూడండి, భారతదేశం నేనేం చెప్పిందా 369 అని చెప్పాను కదా, ఇక్కడ కూడా చూసారా మొత్తం 9 అనేటువంటిది మనకు వచ్చింది. సో ఆ ఇయర్లో కూడా మనం
యుద్ధం చేసాం, అంటే మనం సర్జికల్ స్ట్రైక్ చేసాం. మనం సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు ఏమైందంటే యాక్చువల్గా ఎప్పుడు కూడా భారతదేశం మీద ఎవరు సపోర్ట్ రారు, పాకిస్తాన్కి సపోర్ట్ వెళ్తారు. కానీ ఇందాక నేను ఏం చెప్పాను, నేను పర్సనల్ ఇయర్ మీద డిపెండ్ అయ్యి ఉండిద్ది అన్నాను. అప్పుడుకి సంబంధించినటువంటి పర్సనల్ ఇయర్ కూడా మనం చెక్ చేస్తే కనుక ఈ పర్సనల్ ఇయర్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు కూడా 5 వచ్చిందండి భారతదేశానికి. చూడండి, అప్పుడు 5 వచ్చింది. అప్పుడేంటి, ప్రపంచం మొత్తం మనం చేసినటువంటి పనిని సపోర్ట్ చేసి మనం ప్రతి విషయాన్ని డిప్లొమసీలో మన విదేశాంగ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా కూడా తప్పు పాకిస్తానిదే అని చెప్పి రిప్రజెంట్ చేసి నెగ్గగలిగారు. మరి ఇప్పుడు ఈ ఇయర్ ఏమొచ్చిందండి, పర్సనల్ ఇయర్ కూడా 5 వచ్చింది మనకి. కాబట్టి ప్రపంచం మొత్తం కూడా మన సైడే ఉంది. అప్పుడు పాకిస్తాన్కి 4 ఇయరే వచ్చింది, భ్రమ కలిగింది. ఇప్పుడు పాకిస్తాన్కి 4 ఇయరే వచ్చిందండి. సో ఈ విధంగా మనకు జరిగినటువంటి ప్రతి సంఘటన మనం చూసుకున్నప్పుడు అప్పర్ హ్యాండ్ అనేటువంటిది భారతదేశంతో ఉండేటట్టు, అప్పుడు సర్జికల్ స్ట్రైక్కి ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్ కూడా ఈ ఏదైతే పర్సనల్ ఏరియా ఉందో ఇదంతా కూడా మన ఇండియాకి తగినట్టు, అలానే న్యూమరాలజీ అనేటువంటిది పర్ఫెక్ట్గా రిప్రజెంటేషన్ చేసేటట్టు పర్ఫెక్ట్గా ప్రతి అంశం కూడా మనకి ఇందులో రావడం జరిగిందండి. న్యూమరాలజీ పరంగా ఆపరేషన్ సింధూర్ గురించి అద్భుతమైన అనాలిసిస్ అందించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.